గుడ్ మార్నింగ్. లొకేషన్ సూపర్ ఉంది ఇక్కడ. మళ్ళీ మన బైక్ని దవాఖానా తీసుకుపోయే టైం వచ్చింది. మనది వెనక రేర్ సస్పెన్షన్ అది కొంచెం పాడైంది. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏమైనా బంప్ తీసుకుంటే అది ఇట్లా పోయి ఇట్లా రావాలా, కానీ నా దాంట్లో ఏమవుతుంది ఇట్లా ఊగుతూనే ఉంది ఉయ్యాలలాగా. సో షోరూమ్లో అడిగిన రీప్లేస్మెంట్ పార్ట్ ఎంత అని చెప్పి అరౌండ్ 5,000-6,000 ఉంటుంది అన్నారు. బట్ అక్కడికి పోతే కానీ తెలీదు. యాక్చువల్గా ఈ రేర్ మోనోషాక్ సస్పెన్షన్ చూసుకుంటే యూజువల్లీ ఇక్కడ ఉంటుంది స్టాక్. నేను దీన్ని ఒక 3 points పెంచాను ఇక్కడికి, సో కొంచెం స్టిఫ్ అవుతుంది. అయితే నేను ఇది సస్పెన్షన్ పాడవకముందే దాన్ని స్టిఫ్ చేసాను. చాలా కిలోమీటర్స్ నడిపాను దాన్ని అట్లనే. బట్ ఏమో తెలీదు, మొత్తానికి అయితే సస్పెన్షన్ ఇప్పుడైతే పాడైపోయింది. నాకు తెలిసి దీని వల్లనే అయి ఉంటుందా అని డౌట్, బట్ చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ ప్రాపర్గా డిజైన్ చేస్తారు కదా వీటి కోసమే, ప్రీలోడ్ సెట్టింగ్స్ అవన్నీ. ఐ డోంట్ థింక్ సో ఈ సెట్టింగ్ వల్ల సస్పెన్షన్ పాడైందని. బట్ చూద్దాం, ఎందుకంటే 22,500 kilometers కూడా తిరిగింది బైక్. సో మేబీ వేర్ అండ్ టైర్ కూడా ఉండొచ్చు కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇండికేటర్ ఆల్రెడీ నాది ఇరిగిపోయిండే, కానీ నేను దాన్ని ఫెవిక్విక్ పెట్టి ఎట్లా అట్లా మేనేజ్ చేసిన, కానీ ఒకసారి మొత్తానికి ఇరిగిపోయింది. సో నేనేం చేసిన అంటే టీషర్ట్ది ఒక చిన్న పీస్ ఇట్లా సన్నగా కట్ చేసి దాన్ని చుట్టేసి దానిపైన ఫెవిక్విక్ పెట్టిన. మస్తు గట్టిగా ఉంది. కాకపోతే ఏంటంటే మొత్తం ఇండికేటర్ పాడైపోయింది. అది యాక్చువల్గా లోపల వైరింగ్ మళ్ళీ ఇష్యూవో లేకపోతే బల్బ్ ఇష్యూనో ఏదో మరి తెలీదు. మొత్తం ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి లోపల. సో ఇది ఇప్పటికీ రీప్లేస్ చేయడానికి వెళ్తున్నా. ఇది ఒక 1,200 rupees ఉంటుందో ఏమో మరి తెలీదు, అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. నా ముందు సస్పెన్షన్ కూడా వీకింది. ఫస్ట్ నేను కింద ఇదంతా చూసి ఏదో కుక్క ఉచ్చబోసిందేమో అనుకున్నా. తర్వాత చూస్తే ఇదంతా ఆయిల్ లీక్ అయింది. మొత్తం ఫోర్క్ సీల్ పాడైపోయి మొత్తం ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది. సో 2 సస్పెన్షన్లు ఒకేసారి చేతికి వచ్చినాయి. ఇప్పుడు వెళ్తున్నా. మార్నింగ్ టైం వచ్చేసి అరౌండ్ 9 అవుతుంది. సో తొందరగానే స్టార్ట్ అయిపోతున్నా బంజారా హిల్స్ రెట్రో సర్వీస్ సెంటర్కి. కొంచెం తొందరగా వెళ్తే మన పని తొందరగా అయిపోతే ఫస్ట్ మనమే వెళ్ళిపోతాము. సో చూద్దాం ఇవాళ ఎంత పెద్ద బొక్క పడుతుందో మనకు. సో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల హైదరాబాద్లో లేకుండే బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత హెల్త్ కూడా పాడైంది, కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పనులు ఉండే, అండ్ మోరోవర్ ఈ బైక్ సస్పెన్షన్ కూడా పాడైంది కదా. సో మెనీ రీజన్స్, అందుకే ఎన్ని రోజులు మనకు వ్లాగ్స్ లేవు. అండ్ ఫైనలీ వీఆర్ బ్యాక్ ఇన్ టు ట్రాక్ అగైన్. రోజు వ్లాగ్స్ చేద్దాం ఇక మంచిగా. ఎటన్నా లాంగ్ ట్రిప్ పోవాలి, చాలా రోజులు అవుతుంది. ఆంధ్ర టూర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్కడన్నా అట్లీస్ట్ ఒక 3 days ట్రిప్ అన్నా వేయాలి, అప్పుడే మజా వస్తుంది. సో ఎన్ని రోజులు బండి తీయలే కదా, పెట్రోల్ కూడా పాతదే ట్యాంక్లో ఉన్నది. సో మంచిగా కొత్త పెట్రోల్ కొట్టిద్దాం. స్పీడ్ 300 కొట్టు. సో ఇట్లా లాంగ్ గ్యాప్ తర్వాత బండి తీస్తున్నామంటే ఒక స్పీడ్ పెట్రోల్ ఇట్లా కొట్టించేసినామంటే ఒక 200-300 ఇంజెక్టర్స్ అవన్నీ క్లీన్ అయిపోతాయి. అండ్ దానితోడు లాస్ట్ టైం సర్వీసింగ్ చేయించినప్పుడు ఈ ప్రోలూబ్ ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ తీసుకున్నాం. ఇది ఒక 40 ml, ఇది కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం బైక్ హెల్త్ మంచిగా ఉంటుంది. సేమ్ పెట్రోల్ కలర్ ఉన్నట్టే ఉంటుంది ఇదైతే. ఇది సర్వీస్ సెంటర్లో తీసుకున్నా. ఇప్పుడు కూడా మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం కదా, ఒక 2-3 పట్టుకొచ్చేస్తాయి. ఇది పనికొస్తుంది. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ వోడ్కా పడ్డది, ఎంజాయ్. మన బైక్ ఇప్పుడు కరెంట్లీ 22,457 kilometers తిరిగింది. అమ్మా ఈడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాడు సెంటు బాటిల్తో స్నానం చేసినట్టున్నాడు. నా హెల్మెట్ లోపలికి వస్తుంది వాడి పర్ఫ్యూమ్ వాసన. అండ్ మార్నింగ్ టైం, సో ట్రాఫిక్ 9:20 అవుతుంది టైమ్. సో నాకు తెలిసి బంజారా హిల్స్ పోయేసరికి 10 అదే టైం అవుతుంది. ఆగరా అయ్యా. బైక్ నడిపి చాలా రోజులు అవుతుంది కదా, మజా వస్తుంది నడుపుతుంటే.
సో ఇప్పుడు నేను వెళ్ళేది రెట్రో ట్రయంఫ్ సర్వీస్ సెంటర్కి బంజారా హిల్స్లో ఉంటుంది. నేను ఫ్రెండ్స్కి అండ్ మీకు కూడా సజెస్ట్ చేసేది, ఎవరికైతే ట్రయంఫ్ బైక్స్ ఉన్నాయో గో టు బంజారా హిల్స్. అక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం స్లాట్స్ దొరకవు అక్కడ. సో అడ్వాన్స్గానే బుక్ చేసుకోవాలి. యాక్చువల్గా ట్రయంఫ్ వాళ్ళది ఒక యాప్ ఉంది, అందులోనే సర్వీసింగ్ స్లాట్స్ అవన్నీ బుక్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీకే బుక్ చేసుకున్నా, అందుకని ఈజీగా నాకు మార్నింగ్ స్లాటే దొరికింది. కొంచెం పేషెన్స్ ఉండాలి వాళ్ళతో పని చేయించుకోవాలంటే, కానీ పని మాత్రం మంచిగా జరుగుతుంది. నాకు ఇప్పటిదాకా అయితే మొత్తం వాళ్ళే సర్వీసింగ్ చేశారు. ఐఎమ్ హ్యాపీ. అబ్బా ఎన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంత తొందరగా వద్దామని ట్రై చేసినా ఎగ్జాక్ట్ 10 o'clock వచ్చిన. నేను స్లాట్ బుక్ చేసింది 10 o'clock. కొంచెం అందరికంటే ముందు వద్దాం అనుకుంటే ఇంకా ట్రాఫిక్ చేయబట్టి ఎన్ని బైక్స్. రైట్, సర్వీస్ సెంటర్కి వచ్చి కూర్చున్నా. కస్టమర్ లాంజ్లో వెయిట్ చేస్తున్నా. రేపు రమ్మన్నారు బైక్ తీసుకోవడానికి. వేరే కాదు, సాయంత్రం కల్లా కావాలని చెప్పిన. ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నా. ఇది సర్వీస్ సెంటర్. సో ఇక్కడ కూర్చొని పని చేసుకుంటే ఇంకా 1, 2, 3, 4, 5 గంటల పైనే పడచ్చు. సాయంత్రం 5 o'clock ఆ టైంకి ఇస్తా అన్నారు. సో ఇక్కడనే వెయిట్ చేసి కూర్చొని ఆఫీస్ పని చేసుకొని సాయంత్రం బైక్ తీసుకొని మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్తా. 2 weeks తర్వాత వచ్చిన. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఆ రోజే చేంజ్ చేసేసిండ్రు. ఇప్పుడు బ్యాక్ సస్పెన్షన్ చేంజ్ చేయడానికి వచ్చిన. మొత్తం పార్ట్స్ అన్ని తీసేసిండ్రు. ఇది చూడనీకి అయితే లూనా లెక్కనే ఉంది. సో ఇదే మార్చిన పాత సస్పెన్షన్. మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నా, కలెక్షన్లో పెట్టుకుందాం అని చెప్పి. యాక్చువల్గా ఇవి యూజువల్గా పాడవు, ఏదో దరిద్రం అడ్డం తిరిగి ఏదో కొంతమందికి పాడవుతుంది, అందులో నేను ఒకడు ఉన్నా. వెయిట్ బాగానే ఉంది, ఒక 7 to 10 kgs ఉంటుంది. రోజు డంబుల్లాగా వాడుకోవచ్చు. సో మీకోసం బిల్లు కూడా తీసుకొని వచ్చిన. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫ్రంట్ ఫోక్ సీల్ అయితే అక్కడనే చేంజ్ అయిపోయింది సర్వీస్ సెంటర్లో ఆన్ ది డే. బట్ రేర్ సస్పెన్షన్కి అయితే మనం ఆర్డర్ పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. 2 weeks పట్టింది మనకు టైము. అండ్ కొంచెం టైం అయితే పట్టింది, ఎందుకంటే అవి యూజువల్గా పాడవు, వాళ్ళ దగ్గర స్టాక్ కూడా ఉండవు. అండ్ మనం వెయిట్ చేయాల్సి వచ్చింది దానికోసం, ఆర్డర్ పెట్టి అది వచ్చి మళ్ళీ ఫిక్స్ చేయించుకోవడానికి. సో మీకోసం బిల్లు కూడా తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి ఫ్రంట్ సస్పెన్షన్ది. ఫోర్క్ సీల్ చేంజ్ చేయడానికి 579 రూపీస్ తీసుకుండు. ఫోర్క్ ఆయిల్ 320 రూపీస్. తర్వాత మళ్ళీ చైన్ క్లీనర్ అవి యూజ్ చేసిన, అది ఫోర్క్ అవన్నీ తీస్తారు కదా, మొత్తం బయటికి తీస్తారు సస్పెన్షన్ అదంతా, ఫోర్క్ అంతా బయటికి తీస్తారు. సో అవన్నీ మళ్ళీ ప్రాపర్గా క్లీన్ చేసి మళ్ళీ కొత్త ఫోర్క్ సీల్ వేసి ఆయిల్ నింపి కొత్త ఫోర్క్ సీల్ వేసి ఇది చేస్తారనమాట. సో ఆ క్లీనింగ్కి మళ్ళీ ఒక 219 రూపీస్. అండ్ ఇండికేటర్ ఒకటి పాడిందని చెప్పాను కదా, ఇండికేటర్ కూడా చేంజ్ చేశాను. దానికి మనకు 864 రూపీస్ పట్టింది. సో ఇది మొత్తము 1983. అండ్ మళ్ళీ దానిపైన వీళ్ళు సర్వీస్ ఛార్జ్ ఒక 1000 రూపీస్ వేసుకున్నారు. సో మొత్తం కలిపి 3000 రూపీస్ అయింది ఫర్ ఫ్రంట్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ సైడ్ టైల్ ఇండికేటర్కి. అండ్ ఇంకొక బిల్ ఉంది, అది ఈ బిల్ వచ్చేసరికి ఇది వెనక సస్పెన్షన్ మనకు ప్రైజే 3947 పడింది. అండ్ మళ్ళీ వాడు లేబర్ ఛార్జెస్ అవన్నీ ఒక 1180 రూపీస్ వేసుకున్నాడు అది ఫిట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఒక 5122 రూపీస్ పట్టింది. సో మనం ఇండికేటర్ మాత్రం పక్కన పెట్టేసి దీని గురించి మాట్లాడుకుంటే, ఓన్లీ సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ మాట్లాడుకుంటే 5000 అదొక 3000, అందులోంచి 800 ఒక 1000 రూపీస్ మైనస్ చేసినా కూడా సో 7000 రూపీస్ నాకు ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ చేంజ్ చేయడానికి అయింది. సో మొత్తానికి 8000 బొక్క పడ్డది. అండ్ నెక్స్ట్ పెద్ద బొక్క వచ్చేసి మనకు నెక్స్ట్ టైర్స్ లైఫ్ అయిపోయింది, గ్రిప్ లేదు అంతగా. వస్తుంది, ఇంకొన్ని రోజులు వస్తుంది. అది మొత్తం ఫ్లాట్ ఎంతవరకు నడిపిస్తా, ఆ తర్వాత టైర్స్ చేంజ్ చేస్తా. సో అది కూడా చూసుకుంటే ఒక 13,000 to 15,000 వరకు అవుతుంది, చూడాలా. సో ఇది కథ మన సస్పెన్షన్ గురించి. మొత్తానికి మన బండికి కొత్త సస్పెన్షన్ అయితే చేంజ్ అయిపోయింది. సో కొత్త కాళ్ళు వచ్చినట్టు ఇక కొత్త షూస్లు వేయాలి, అది ఒక్కటే బాకీ ఉంది. అది కూడా వేసేసినామంటే ఇక బండి ఫుల్ టు చకాచక్ ఉంటుంది. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాహుల్ తేజు సైనింగ్ ఆఫ్.